ఇప్పుడు మన దేశంలో చాలామంది పేదరికంలో కూడా ఉన్నారు. ఇంకా బస్తీలు స్టిల్ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. సో ఈ బస్తీ ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఒకప్పుడు బస్తీస్ చాలా ఎక్కువ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ పెరిగి, లిటరసీ రేట్ పెరిగి, తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరిగి, అందరూ కూడా చదువుకొని ఉద్యోగాలు ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ మెల్లిమెల్లిగా మన దేశం అనేది డెవలపింగ్ నేషన్గా అవుతుంది. సో ఇంకా కూడా పావర్టీ ఉంది బస్తీ ఏరియాస్లో. లోకల్గా మనం వెళ్తే నేను ఈరోజు 2 బస్తీస్ విజిట్ చేసినాను స్టడీ చేయడానికి. అంటే అక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్, ఎక్కువ అవసరతలో ఉన్న కండిషన్స్ ఏంటి, వాళ్ళ కండిషన్ ఎట్లా ఉంది, వాళ్ళకి అవసరమైనవి ఏంటి అని చెప్పేసి. సో అక్కడ వెళ్ళినప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే రోడ్స్ బాగాలేవు, వాటర్ ఫ్లో కానీ డ్రైనేజ్ ఫ్లో కానీ అట్లాంటివి ఉన్నాయి. తర్వాత మోరీలు ఎక్కడుంటే అక్కడ ఓపెన్గా ఉన్నాయి, అది ఫస్ట్ కండిషన్. సెకండ్ వచ్చేసి యూత్ అండ్ ఇంకా జెంట్స్ అక్కడ రోడ్ల మీద అక్కడక్కడ ఉన్నారు. సో అంటే వాళ్ళని చూస్తే వాళ్ళకి ఏ ఉద్యోగం లేక అట్లా ఖాళీగా ఉన్నట్టు అనిపించింది. సో వాళ్ళ కండిషన్ కూడా అంత బాగాలేదు, బట్టలు అవి కూడా మంచిగా లేవు. థర్డ్ థింగ్, పిల్లలు అక్కడక్కడ తిరుగుతున్నారు. అంటే కొంతమంది స్కూల్స్కి వెళ్తున్నారు, కొంతమంది వెళ్ళట్లేదు. అండ్ కొంతమంది పిల్లల్ని అడిగితే వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నామన్నారు, కొంతమంది గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నామన్నారు. సో ఇవి 3. అండ్ లేడీస్ కూడా ఎంప్లాయ్మెంట్ లేక, ఏ ఉద్యోగ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా లేక అట్లా ఖాళీగా ఉన్నారు. సో ఇప్పుడు ఈ బస్తీస్ ఏరియాస్ని మనం ఫోకస్ చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు మనము వెళ్తున్నప్పుడు బైక్ మీద కానీ కార్ మీద కానీ కొన్ని లొకాలిటీస్ మనం తిరుగుతున్నప్పుడు మంచి కాలనీస్ ఉంటాయి, పక్కనే బస్తీ ఏరియాస్ ఉంటాయి. సో ఈ బస్తీ ఏరియాస్ నుంచి వెళ్తున్నప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇప్పుడు అందరము మినిమం శానిటరీ ఫెసిలిటీస్తో అట్లా ఉన్నప్పుడు వాళ్ళెందుకు అంత పేదరికంలో, తర్వాత అంత బస్తీ ఏరియాస్లో వితౌట్ మంచి శానిటరీ కండిషన్స్తో బాధపడుతున్నారు అని చెప్పి బాధ అనిపిస్తుంది. సో వాళ్ళ కండిషన్ని కూడా మనం మెరుగుపరచాలంటే ఫోకస్ చేసి బస్తీ ఏరియాస్ని కూడా మంచిగా చేయాల్సిన అవసరం ఉంది. సో దానికి ఏం చేయొచ్చు అని అంటే, ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. అంటే వీళ్ళకి కొంచెం అప్పట్లో చదువుకోలేదు కాబట్టి వాళ్ళకి వృత్తి నైపుణ్య సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్స్ ఎక్కువ ఫోకస్ చేసి అక్కడ ఇవ్వాలి. ఉమెన్ అండ్ మెన్ ఇద్దరికి కూడా. ఉమెన్ కూడా చాలామంది ఖాళీగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఉమెన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ మెన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోర్సెస్ వాళ్ళకి వొకేషనల్ ట్రైనింగ్స్ వాటిని ఫోకస్ చేయడము. సెకండ్ థింగ్ వచ్చేసి పిల్లలు కొంతమంది స్కూల్స్కి వెళ్తున్నారు, కొంతమంది వెళ్ళట్లేదు. ఇంకొంతమంది గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నారు, కొంతమంది ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నారు. సో గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకు కూడా వాళ్ళకి మినిమం కొన్ని ఫెసిలిటీస్, వాళ్ళకి కావాల్సిన బేసిక్ నీడ్స్ అనేవి ఉండవు. అంటే బ్యాగ్స్ కానీ బాక్సెస్ కానీ ఇట్లాంటి కండిషన్స్ కొన్ని బాగుండవు. సో వాటిని కూడా కొంచెం వాటిని కూడా హెల్ప్ చేస్తే బాగుంటుంది. థర్డ్ థింగ్ వచ్చేసి శానిటరీ కండిషన్స్. అంటే వాళ్ళ రోడ్స్ అవి బాగాలేవు కాబట్టి ఆ రోడ్స్ని దృష్టిలో పెట్టుకొని వాటిని మంచిగా నీట్, క్లీన్ అండ్ క్లీన్ రోడ్స్ వేస్తే బాగుంటుంది. అంటే బ్రేకేజెస్, రోడ్స్ బాగాలేవు కాబట్టి సిమెంట్ రోడ్ మంచిగా నీట్గా వేయించాల్సి ఉంటుంది. సో వీటన్నిటి మీద ఫోకస్ చేస్తే మన దగ్గర బస్తీ ఏరియాస్ అనేటివి మెల్లిమెల్లి కనుమరుగైపోయి అన్ని కాలనీస్లోకి మర్జ్ అయిపోతాయి. అంటే ఏదైతే పావర్టీ కండిషన్ ఉందో, అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ, తర్వాత ఇల్లిటరసీ, ఈ కండిషన్స్ మారి వాటిని ట్రాన్స్ఫార్మ్ చేసేసి మనము వాళ్ళకి బెటర్ వే ఆఫ్ లైఫ్ ఇవ్వగలిగితే మన సమాజంలో సమతౌల్యమైన డెవలప్మెంట్ తీసుకురావడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఏదైతే ఇప్పుడు డెవలప్మెంట్ జరుగుతున్నది ఏంటి, మన డెవలపింగ్ కంట్రీ కాబట్టి ఇప్పుడున్న డెవలప్మెంట్ ఏంటంటే రిచ్ ఈస్ బికమింగ్ రిచర్, పూర్ ఈస్ బికమింగ్ పూరర్. అంటే ఈ విధమైన డెవలప్మెంట్ కూడా ఉంది మన దగ్గర. సో ఈ గ్యాప్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్ని రూపుమాపడాలంటే సో మన సమాజంలో సమతౌల్యమైన డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీటిని తీసుకురావాలంటే ఈ బస్తీ ఏరియాస్ని ఫోకస్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాటిని ఫోకస్ చేసి ఎవరైనా సరే ఇనిషియేటివ్ తీసుకొని వాటికి అక్కడ ఉన్న లొకాలిటీ, నియర్ బై పీపుల్ దానికి స్పందించి నియర్ బై అఫీషియల్స్కి కానీ, పొలిటీషియన్స్ కానీ, అక్కడ సంబంధించిన ఆఫీసెస్ కానీ వెళ్ళి వినతి పత్రాలు అందించి లీడర్స్తో మాట్లాడి వాటిని డెవలప్ చేసే దిశగా ముందుకెళ్తే
సమతౌల్యమైన డెవలప్మెంట్ అనేది సాధ్యమవుతుంది.